హాయ్ ఫ్రెండ్స్, ఇక నేను బఠానీతో కర్రీ చేయబోతున్నాను. బఠానీ, పన్నీరు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా, 4 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. పన్నీర్ ఇట్లా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. కసూరి మేతి కూడా వేస్తే కొంచెం బాగుంటుంది. కసూరి మేతి కూడా వేస్తే కొంచెం ఫ్రై అయిపోయినాక ఇట్లా తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకుని అలా ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క, లవంగాయ, ఇలాచి, కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొంచెం ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం దీంట్లోనే బఠానీ కూడా వేసేసుకొని కొంచెం బాగా మగ్గించుకుంటే బాగా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసి బాగా మగ్గితే బఠానీ బాగా మగ్గిస్తాను. దీంట్లోనే కారం కూడా వేసేసుకోవాలి. కొంచెం 2 స్పూన్లు కారం, సాల్ట్ కూడా, దీంట్లోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 వేసాను. దీంట్లోనే టమాటా పేస్ట్ కూడా వేసేస్తాను. ఇట్లా మగ్గినాక పన్నీర్ కూడా వేసేసుకోవాలి. బాగా మగ్గినాక పన్నీర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం ఇట్లా వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. కొంచెమే పోసుకోవాలి, నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు. వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొత్తిమీర అవన్నీ వేయాలి. కొంచెం లైట్గా కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ ఇట్లా దగ్గరికి ఉడకనిచ్చి ఇంకా అన్నీ వేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వంట పెట్టండి. ఎవరు లైక్ కొడతలేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్.